దీని వెనకమాల చాలా పెద్ద సైన్స్ ఉంది. ఇప్పుడు నన్ను ఆ సైన్స్ చెప్పమంటారా, కొంచెం 10 నిమిషాలు పట్టినా మీకు ఫుడ్ ప్రోగ్రామ్ చెప్పమంటారా? ఛాయిస్ మీకు ఇస్తాను. సైన్స్ చెప్పనా? చెప్తాను. మీరు అంటే మీరు ఓపిక పెట్టండి. మీరు ఇలా టార్గెట్ నేను ఎంత పని చెప్తాను. నేను 9 గంటల పైన నాన్ స్టాప్ చెప్పిన మీటింగ్ చాలా ఉంది. నాకు ఓపిక ఎక్కువే. మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది? షుగర్ అంటే ఏంటి అర్థమైందండి? షుగర్ విషయంలో జరిగే దగ అర్థమైందా? వీళ్ళు ఇన్సులిన్ చేయడం ఏంటి? ఇన్సులిన్ చేస్తారు. షుగర్ ఏం పెడతారండి? షుగర్ పేషెంట్లకి అన్నమా, కొద్దిగా బ్రౌన్ రైసా, చపాతీనా, పులకాల, ఏదో పళ్ళు ఈయన ఏంటది గ్లూకోజ్. ఏంటి షుగర్ తగ్గాలంటే మీరు షుగర్ పెడతారా? మీరు తిన్నదే షుగర్, గుర్తుపెట్టుకోండి. మీకు ఒంట్లో ఎక్కడ ఎక్స్ట్రా ఉండదు. మీరు ఏమైతే తింటున్నారో అదే షుగర్. అంటే షుగర్ తింటా ఆ షుగర్ తగ్గడానికి మందులు వాడతారా? ఏం హాస్యాస్పదమైన ట్రీట్మెంట్ అండి మీది. ప్రపంచానికి ఎందుకు మోసం చేస్తారు మీరు? 100 జనంలో ఎత్తున్నా మీరు ఇన్సులిన్ అక్కడ ఉన్నంతకాలం తగ్గదు. ఇన్సులిన్ డేస్ అలానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైద్యం ప్రపంచం ఉన్నాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయిందంటే నిజానికి పీరియడ్స్ రావడం వస్తే 20 రోజులు బ్లీడింగ్ ఆగదు, లేదంటే 8 నెలలు 9 నెలలు ఇది రాదు, పీరియడ్స్ రావు. మీసాలు వస్తాయి, గడ్డాలు వస్తాయి, మేల్ హార్మోన్స్, పిల్లలు పుట్టరు. ప్రాబ్లం కూడా ప్రతి ఆడపిల్లలు 100కి 80 to 90 మంది ఇంట్లో తినే ఆడపిల్లలు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పీసీఓడి. అలానే థైరాయిడ్, బీపీ, ఇలాగ మొత్తం చాలా ఉన్నాయి రెస్పెక్ట్ లిస్టు. ఏదైనా ఈ కాళ్ళ నొప్పుల దగ్గర నుంచి, జుట్టు రావడం దగ్గర నుంచి, కళ్ళదోలు పెట్టడం దగ్గర నుంచి ఇన్ని అనర్థాలకి స్థూలకాయం కూడా ఉంటాయి. ఇవన్నీ వీటిల్లో ఏ ఒక్కటి కూడా జబ్బు కాదు. ఇవన్నీ కూడా నేను ఇందా చెప్పా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అదొక్కటే మన జబ్బు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే చెట్టుకి షుగర్ ఒక కొమ్మ, బీపీ ఒక కొమ్మ, థైరాయిడ్ ఒక కొమ్మ, పీసీఓడి ఒక కొమ్మ, ఆర్థరైటిస్ ఒక కొమ్మ, స్పాండిలైటిస్ ఒక కొమ్మ, ఇలా 60-70 రకాల రోగాలతో ముడిపడిన మూలం అది. ఈ స్టేజ్ మన శరీరం అనుకోండి. ఈ స్టేజ్ కింద ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే విషవృక్షం ఉంది. ఇది మన శరీరం పైకి అపీరెన్స్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక కొమ్మ పొడుచుకొచ్చింది, స్టేజ్ తీసుకుని మన శరీరాన్ని తీసుకుని ఒక కొమ్మ వచ్చింది, దీని షుగర్ అని పేరు పెట్టాం. ఇటు నుంచి ఇంకోటి వచ్చింది, దీని బీపీ అని పెట్టాం. ఇక్కడి నుంచి ఇంకోటి వచ్చింది, దీని థైరాయిడ్ అని పేరు పెట్టాం. ఇలా ఒక్కొక్క కొమ్మ వస్తున్న ఒక్కొక్క పేరు పెడుతున్నాం. ఇదొక చెట్టు అని, ఇదొక చెట్టు అని, ఇదో చెట్టు అంటే విడివిడిగా జబ్బులు అని పేరు పెట్టాం. పెట్టి ఏం చేస్తున్నాం, ఈ కింద దీని మూలం ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది. ఇది బతికే దేని మీద? ఇన్సులిన్ ఉండబట్టే కదా. ఇన్సులిన్ అంటే కార్బోహైడ్రేట్ ఉంటే ఇన్సులిన్ ఉండదు, 2 కాంబినేషన్. కృష్ణా జిల్లా అండి, అది కార్బోహైడ్రేట్ పట్టిన సమస్య. చెట్టు మొదలకి ఎరువులు నీళ్లు పుష్కలంగా ఇస్తా, ఈ కొమ్మను ఏం చేస్తున్నాం, ఇది చెట్టు అని చెప్పి కొమ్మను కట్ చేశా. ఏం జరుగుతుందండి? కింద ఎరువులు నీళ్లు పోసా మొదలకి, కొమ్మను ఇలా కట్ చేశా. ఏం జరుగుతుంది? 2 కొమ్మలు వస్తాయి. 2 కొమ్మలు వస్తాయి కదా. చెట్టుని ప్రూనింగ్ చేస్తే ఏమవుతుంది? 2 కొమ్మలు వస్తాయి. అదే షుగర్ మీరు 1 టాబ్లెట్ నుంచి 2 టాబ్లెట్ వెళ్ళడానికి అదే కారణం. ఎందుకని? మూలం కల్లాలి. ఇప్పుడు వెరికోస్ వైద్యం ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే, వైద్యంలో ఒక అతను వెరికోస్ వెయిన్స్ వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే కాళ్ళు నరాలన్నీ ఉబ్బిని వెరికోస్ వెయిన్స్ అంటే లేదర్ చేద్దామని 1,50,000 అవుతుంది. రైట్, వాట్ అంటే డాక్టర్, వాట్ అంటే ఏం చేయాలి? నరాలు ఉబ్బిని అట్లా లోపల పంపాలి. రైట్, ఎంత అవుతుంది? 1,50,000. రైట్, ఫైన్ చేయించుకున్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు. 3 నెలలకి మళ్ళా పొడుచుకొచ్చింది. సార్ ఏంటి సార్ వెళ్ళాడు, అవి ఎంత నేను వస్తే 1,50,000 పెట్టండి. ఎందుకని? తేడా ఎక్కడ జరిగింది? రోగి అది కోరుకున్నాడా? రోగి కావాల్సింది ఏంటి? ఒకసారి ఇలా పర్మనెంట్ రాకూడదు. కానీ అక్కడ జరిగింది ఏంటి? 3 నెలలకు 6 నెలలకు మళ్ళీ వచ్చేసింది. కారణం ఏంటి? మూలం. అసలు వెరీ డాక్టర్ చేయాల్సిన క్వశ్చన్ వాట్ కాదు, వై అనే క్వశ్చన్ అయ్యారు. ఎందుకు వచ్చింది వెరీ క్వశ్చన్ వేసి? ఆయనకి ఎందురాలా, వాళ్ళ ఆవిడకి ఎందురాలా, వాళ్ళ బామ్మర్కి ఎందురాలా, ఆఫీసులో పక్కనాడు ఎందురాలా, ఈయనకి ఎందుకు వచ్చింది? ఈయనకి అసలు జబ్బు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది తగ్గితే నాకు తగ్గదు. మురుగుంట పక్కన ఉంటే పైపు లీక్ అయి మురుగు వస్తాయంటే, మీరు మురుగుంటని ఎన్నాళ్ళు ఎత్తిపోసినా, మురుగుంట మీద 3 గంటలకు ఒకసారి సిండు కొట్టినా అది పరిష్కారం కాదు. ఆ పైపును బాగు చేయండి, ఆ పైపు ఇదేసి ఇంకోటి వేసి బిగించేయండి, మురుగు రాకుండా చేయండి, వాసన అయిపోతుంది. వైద్యం ఫెయిల్ అయ్యేది అక్కడే. వైద్యం ఏం చేస్తే మురుగును ఏం చేయాలో చెబుతుంది, దీన్ని ఎత్తుదా ఉంటుంది, లేదా సెంటు కొడదా ఉంటుంది, దీనికి ఏదో మిక్స్ చేద్దాం ఉంటుంది, డైవర్ట్ చేద్దాం. ఎందుకు? అది మూసేయచ్చుగా. మురుగు వచ్చే మార్గాన్ని ఆపండి, మూలాన్ని కొట్టండి. కొమ్మలు కట్ చేయడం కాదు, చెట్టును కట్ చేయండి.
ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే చెట్టును చంపామో ఈ కొమ్మలు మొత్తం చచ్చిపోతాయి. రెడ్డి గారు అంటారు, నాయన బతికిచ్చారండి, నాకు బీపీ ఒకటి షుగర్ లేదండి అంటారు. తప్పు. మీ బీపీ కొమ్మ బయటకు వచ్చింది, షుగర్ కొమ్మ లోపల ఉంది. మీకుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్, మీకుంది షుగర్ కాదు, అసలు షుగర్ జబ్బే కాదు. అందుకే మీరు గమనించారా, భారతీయ వైద్య శాస్త్రంలో షుగర్ అనేది జబ్బుగా, డయాబెటాలజిస్ట్, నిజానికి డయాబెటిక్ అంత పాపులర్ ఉంది కదా, డయాబెటాలజిస్ట్ అనే పదమే లేదు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్ చేసి జైల్లో పెడుతుంది, ఎత్తేస్తే మెడికల్ డిగ్రీ క్యాన్సిల్ చేసి జైల్లో పెడుతుంది. డయాబెటాలజీ అనే విభాగమే లేదు. అదే గుర్తించదు, అసలు జబ్బే కాదు, ఇండియన్ మెడికల్ సైన్స్ గుర్తించదు. అంటే మీరు ఇంకా డయాబెటాలజిస్ట్ ఎవరో పెట్టడానికి వీల్లేదు, అది బ్యాన్ ఐటమ్. కానీ పెడతారు, అది వేరే విషయం అనుకోండి. షుగర్ వ్యాధి నిపుణుడు, అది వ్యాధి కాదు, అదొక డిజార్డర్. చిన్న ఆహారం తప్పు చేసాం, దాన్ని ఆహారం ద్వారా సరిచేయడం మాత్రం తప్ప ఏ రకంగా సరిచేయడం సాధ్యపడదు. అందుకే ఫెయిల్ అవుతున్నారు. షుగర్ కోటి, బీపీ కోటి, థైరాయిడ్ కోటి కాదు, ఇవన్నిటికీ మూల కారణం అది. నేను మీ అందరికీ ఏం చెప్పాను, ఒకే ఒక్క డైట్ చెప్పాను, ఒకే ఒక్క డైట్ చెప్పాను. ఆ ఒక్క డైట్తోనే థైరాయిడ్ తగ్గిందంటారు, పీసీఓడి తగ్గిందంటారు. 15 ఏళ్ళ నుంచి ఐవీఎఫ్ 2 ఫెయిల్ అయినా, నార్మల్గా కన్సీవ్ అయిన పిల్లలైన వాళ్ళు గ్రూపులో ఉంటారు, అది తెలుసు. కొన్ని వందల మెసేజ్లు వస్తూ ఉంటాయి. పక్షవాతాలు తగ్గినాడు, కాలు గోరు తీసి ఇక్కడే ఉన్నారు మేడం కూడా స్టేజ్ దగ్గర. రెడ్డి మన గ్యాంగ్రీన్ వస్తే కాలు వేళ్ళు తీస్తే 56 ఏళ్ళ వయసులో కొత్త గోరు వచ్చింది. పక్షవాతం రెడ్డి మన న్యూరోపతి వచ్చి చేయి పడిపోతే చేయి కంప్లీట్ వచ్చింది. చూపు పోతే చూపు వచ్చిన మేడం కూడా ఇక్కడే ఉన్నారు. అంటే హెచ్బిఎంసీ 10.8 నుంచి 4కి వచ్చింది. ఇక 2 మెట్లు ఎక్కలేని ఆవిడ తిరుపతి కూడా నడిచి ఎక్కగలిగారంటే 2 మెట్లు ఎక్కలేని ఆవిడ. దీని పవర్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే ఉన్నారు, ఇందాక జర్నలిస్ట్ మిత్రులు కలిశారు. హెచ్బిఎంసీ ఎంతో చెప్పారు, 10, 11, 12 ఉండేది, 5కి వచ్చేసిందండి 3 నెలలు చేయగానే. సంవత్సరం నుంచి బాగున్నాను. ఎక్కడెక్కడ ఉన్నారు చేయొద్దండి మన జర్నలిస్ట్. మీరేనా? మీరు కాదు, ఇంకొక ఆయన మీకు కూడా తగ్గిందా? రైట్. తగ్గింది, మళ్ళీ వస్తుంది మంది సత్యనారాయణ గారు. లేదండి, అంటే మీకు ప్రీ డయాబెటిక్ ఉన్నారనుకోండి, లైఫ్ స్టైల్ మాత్రం సెట్ అయిపోతుందండి. హెచ్బిఎంసీలో 10 లెవెల్ ఉంటే 100 మంత్రి గారు కదా, ఎవరు ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని కాపాడలేదు. ప్రీ డయాబెటిక్ అయితేనే కుదురుతుందండి, 6.5, 7 ఉంటేనే కుదరదండి. అది సైన్స్ కూడా ఇప్పుడు ఒకటే లెక్కండి. ఎందుకు ఫెయిల్ అయిందంటే ఒకటే లెక్కండి. నిజానికి మంత్రి సత్యనారాయణ చాలా గొప్ప ఆయన. అసలు ప్రజల్ని ఆరోగ్యం గురించి మాట్లాడటానికి చేసింది ఆయనే. ప్రజలు వాళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడారు ఈ రాష్ట్రంలో అంటే దానికి మూల కారణం బీజం ఆయనే. ఆయన హ్యాట్స్ ఆఫ్. ఆయన నమ్మిందా నిజాయితీగా చెప్పారు తప్ప ఎప్పుడు దొంగ క్లెయిమ్లు చేయలే, ఎవరిని మోసాలు చేయాలని చూడలేదండి. ఆయన సిద్ధాంతం నమ్మారు, తప్ప ఉప్ప చెప్తే లేదు. కానీ ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే ఆచరణలో ఖచ్చితంగా ఎందుకు అని చెప్పాల్సి వస్తుందండి ఈ మాట. సోడియం ఉప్పు వేసుకోవద్దు అంటారు అనుకోండి. కొంతమంది డాక్టర్లు నిలదీశారు ఓపెన్గా, లైవ్లోకి వెళ్ళి. గోపాల శివనారాయణ గారు అనుకుంటా లైవ్లోకి వెళ్ళి నిలదీశారు. చాలామంది చనిపోయారు. ఉప్పు వాడటం మనకి తెలియదు. ప్రజలు ఉప్పు వాడాల్సిందేనండి, సోడియం కావాలి. ఆయన రమ్ముండొచ్చు, వేరే విషయం. ఆయన క్యాలిక్యులేట్ తినేంత ఇక్కడ కూర్చొని సగటాలంతా తిని ఎడ్జిల్లో రిస్క్ మెయింటైన్ చేయాలి. నాకు ఒక లీడింగ్ ఆంకాలజిస్ట్ కూడా అని చెప్పారు, మా నాన్నగారు అలానే చెప్పారు. పెద్ద డాక్టర్ ఆయన, అసలు హైదరాబాద్లో టాప్ డాక్టర్లో ఒక ఆయన కూడా చెప్పారు ఇలా కొన్ని లోపాలు ఉన్నాయి. ఇలా అంటే మనం వస్తున్నాయంటే ఆయన చెప్పిన సమాధానం, నేను ఎవరికి సమాధానం చెప్పనండి, నాది ఇష్టమైతే చేయండి, నేను ఎవరికి ఆన్సర్ చెప్పను, నేనేం బలవంతం చేయట్లేదు కదా, అది తప్పు నేను అంటానండి. వ్యక్తిగతంగా ఆయన అపరిమితంగా గౌరవిస్తా. ఈ దేశంలో ఆహార ఉద్యమం వచ్చిందంటే ఆయన లెసెండ్. ఆయన ముందు మేము పిల్లకాకులు అంటే ఎవరైనా సరే, ఎందుకంటే ఉద్యమం ముందు చేసి ఆరోగ్యం గురించి మనిషి మాట్లాడి చేసిన ఆయనే, హ్యాట్స్ ఆఫ్ ఆయన. కానీ ఆయన ఎక్కడ ఉన్నదంటే మాట్లాడుకోవాలి కదా. ఇవాళ ఎందుకు పరిమితం అయిపోయారు చెప్పండి? ఎందుకు పరిమితం అయిపోయారు? హింస ఉందండి దాంట్లో. హింస అంటే ఈ సృష్టిలో ఇన్ని వేల జంతువుల్లో రుచిగా బతకడానికి హక్కున్న ఒకే ఒక్క జంతువు మనిషి. మన్నే జంతువులు చేసే ప్రాసెస్ రుచి లేకుండా బతికే సుబ్బారావు గారు. ఏంటో ఈ రోగాలన్నిటికీ మీకు కారణం ఏంటనుకుంటున్నారు? మీరు మాంసం తింటాం మరియు కోడిగుడ్లు తింటాం. ఏంటో సైన్స్ ఏంటో ఏంటో నీ సమస్య మాంసం తింటే నేను అడిగాను ఆయన్ని, ఏంటండి మాంసం తింటే వస్తాయా? మాంసం ఏంటండి బ్యాడ్ ఎందుకని? కోళ్ళకి ఇంజక్షన్ చేస్తారండి అన్నాడు. బాగుంది, వెరీ గుడ్. మరి మీ తోటకూరకు ఏం చేస్తారు? ఏమైనా పేడరు వేసి ఏమైనా నల్లమట్లో పెంచుతున్నారా? మీ తోటకూరలో గోంగూరలో ఏమైనా ఎక్కడ పెంచుతారో మీకు తెలుసా? మీరు వెజిటేరియన్ అంటున్నారు కదా, వాటిని కూడా నెల రోజులకు రావాల్సిన తోటకూరని 21 రోజులు తెచ్చి ఇప్పుడు 14 రోజులుగా తెస్తున్నారండి. ఫుల్గా ఎరువులు వేసి దానివల్ల నైట్రోజన్ వాటర్ చేరి పురుగు వస్తే పురుగు మందు కూడా వదులుతున్నారు. కాలీఫ్లవర్కి స్నానం చేస్తారు, పచ్చిమిరకాయకు లేరు లేరు కొడతారు, కొట్టన ఆహారం లేదు. మరి మీ దాని సంగతి ఏంటన్నా? ఆయన తెలివిగా అన్నాడు,
మరి అందుకే మేము ఆర్గానిక్ తినం అనేది అన్నాడు. మరి ఆర్గానిక్ తినం మనం వాకు చెప్పినప్పుడు ఇంజక్షన్ కూడా వద్దా అని ఆడుపడతామని చెప్పచ్చు కండి. ఎక్కడ కనిపిస్తున్నాం? చెవులో పూలు ఏమైనా కనిపిస్తున్నాయి మనకేమన్నా? కోడికి ఇంజక్షన్ చేస్తారు, నాటుకోడికి. చేపకి చేస్తారా, రొయ్యకి చేస్తారా, పీతకి చేస్తారా, నత్తకి చేస్తారా, పందికి చేస్తారా? దేనికి చేస్తారు? దేనికి చేయరు. వీళ్ళు అనుకుంటారేమో అలాంటి పిచ్చివాళ్ళు అయితే వాళ్ళ మాంసంలో ఇంజక్షన్ చేస్తారు. నిజమే, మోతాదులోనే చేస్తారు. ఇప్పుడు మన భీమవరం నుంచి మన ఏరియా నుంచి జపాన్ వెళ్తే రొయ్యలు వెళ్తే రాజుగారు రెడ్డి గారు అక్కడ పంపించారు. రాజుగారు లాంటి ఓకే అందరూ రెడ్డి గారు కాదన్నారు. ఇద్దరు యాంటీబయాటిక్స్ చేశారు. ఎందుకని ఒకళ్ళు రమ్మన్నారంటే రెడ్డి గారు చాలా ఎక్కువ మోతాదులో చేశారు. అది హానికరం. లిమిట్లో ఉంటే మేలే, లిమిట్లో ఉంటే కుదరదు. మనకు చేయించుకోవట్లే వ్యాక్సిన్లు, అట్లానే వాటికి కూడా చేస్తారు. రెండోది ఏంటంటే ఇంకొకటి, మనిషి మాంసాహారం ధాన్యం బిగినైంది ఐసేజ్. ఒకప్పుడు ఐసేజ్ ఉండేది మన మనిషి పుట్టినప్పుడు ఎవల్యూషన్లో. మొత్తం మంచే. ఆ మంచులో జంతువులు తిని పచ్చి తినాల్సి వచ్చేది. తర్వాత ఉప్పుతో కాల్చుకుంటాం. ఇలా లక్షల సంవత్సరాలు నడిచిన తర్వాత ఐసేజ్ మంచు కరిగిపోయి కొత్తగా వచ్చిన ధాన్యాలు నిలవంచుకుని ఆహారం డైరెక్ట్ తింటే పనికిరావు కాబట్టి వంటనే సిస్టమ్ వచ్చింది, దాన్ని ఉడికించుకుని తింటే సిస్టమ్ వచ్చింది. అలా వచ్చిన ఆహారాలన్నీ మీరు మొదటి నుంచి ఎలా బతికాడు? ప్రపంచంలో ఏ మతమైనా, ఈవెన్ మతం కూడా కాదండి, మతం కూడా మీరు చూడండి, క్రిస్టియానిటీలో కానీ ఇస్లాం కానీ మాంసం తింటారు కదా వాళ్ళంతా. హిందూ మతంలో ఆది శంకరాచార్యుడు వచ్చే వరకు కూడా మీరు రాముడి దగ్గర నుంచి ఏ దేవుడైనా సరే ప్యూర్ నాన్ వెజిటేరియన్స్. మీరు పురాణాలు రెఫర్ చేయండి. భరద్వాజ మహాశాస్త్రంలో కూడా అన్ని రకాల జంతు మాంసాలు పెట్టేవాడు. అక్కడ దాకా ఎందుకండి? హిందూ మత సాంప్రదాయాల్లో జంతువులు కోయటం, మాంసం తినడం భాగం చేయడానికి 20 సంవత్సరాల క్రితం మా విలేజ్లు, నేను పెరిగిన కృష్ణా జిల్లా లాంటి అభివృద్ధి చెంది మన గోదావరి లాంటి వాటిలో కూడా గ్రామ అమ్మవారి జాతరలు చేస్తారు. చేసినప్పుడు ఏం చేస్తారండి? ఇంటింటికి వెళ్తే ఆ అమ్మవారు తిరుగుతుంటే కోళ్ళు కోస్తారండి స్పాట్లో. జీవితంలో మా అమ్మమ్మ గారి వాళ్ళలో కోడి గుడ్డు కూడా తినేవాళ్ళు కాదు, కానీ కోడి ఇచ్చేసేవాళ్ళు, కోడికి కోడి కోసేవాళ్ళు. తర్వాత ఒక దున్నపోతును కానీ లేదా మేకను కానీ పొట్టేలు కానీ బలిచ్చి ఆ రక్తాన్ని అన్నంలో కల్పిస్తే దాన్ని తీసుకెళ్ళి చాలలో పెట్టేవాళ్ళు గంగానం జాతరలు చేసి. ఇది ప్రతి ఊళ్ళో ఉండే ఆచారం. మనిషి బేసికల్గా నాన్ వెజిటేరియన్. అయితే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఒక సగటు మనిషి ఇండియాలో, ఇప్పుడు మీరున్నారు ఇక్కడ కూర్చున్నాడు, నాన్ వెజిటేరియన్ తేడా ఏంటంటే వారంలో 21 సార్లు తింటాడు అనుకుంటే, అంటే 3 సార్లు ఇంటూ 7 రోజులు 21 సార్లు తింటాడు అనుకుంటే 2 సార్లు 4 సార్లు నాన్ వెజ్ తింటాడండి. మిగిలిన 16 సార్లు 19 సార్లు అతను ప్యూర్ వెజిటేరియన్. గమనించండి, ఇండియాలో ఉండే నాన్ వెజిటేరియన్లో 100కి 90 to 98% ప్యూర్ వెజిటేరియన్స్, ఆ 2-3% నాన్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ అద్భుతమైంది. నేను ఆ సుబ్బారావు గారు అడిగినప్పుడు, సరే అండి మీరు వద్దంటున్నారు, నాటుకోడి వద్దని నీళ్ళు అడిగాడు. సరే అన్నాక ఆ జన్ను మార్పిడి, మళ్ళీ కోళ్ళు అంటే జన్ను మార్పిడి తింటాయంట. అది కూడా కాదండి, కోళ్ళు జన్ను మార్పిడి మొక్కజొన్న సోయాలు తింటాయండి, అందుకని జన్ను మార్పిడి తిన్న కోడిని మనం తిన్నా గుడ్డుని మనం తిన్నా బ్యాడ్ కదండి అన్నాడు. సరే జన్ను మార్పిడి ఇత్తనాలు తిన్న కోడిని తింటే బ్యాడ్. ఇప్పుడు మనం జాంకాయ తింటున్నాం, ఇక్కడ మన ఊళ్ళో అమ్ముతున్నారు రావులపాలెంలో, ఎర్రగా ఉంటుంది. ఏంటిది అది? ఎర్రగా ఉంటుంది, న్యాచురల్ ఇచ్చిందా? జన్ను మార్పిడి. మన టమాటా ఉంటున్నాయి, బెంగళూరు టమాటా ఇవాళ వాడేదంతది. ఒకప్పుడు రామొలకాయ, ఇప్పుడు బెంగళూరు టమాటా. ఏంటిది? జన్ను మార్పిడి. నేరేడు పండు సీడ్లెస్, దాక్ష సీడ్లెస్. ఏంటి? ప్రకృతి ఇచ్చిందా మనకి? మన బతుకంతా జన్ను మార్పిడే. మీరు తినే పచ్చిమిరకాయ, వంకాయ, దొండకాయ, బీరకాయ, కాకరకాయ, సొరకాయ, గుమ్మడికాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ అన్నీ జన్ను మార్పిడే. వరి దగ్గర నుంచి ఏ ధాన్యం చూసుకున్నా మీకు జన్ను మార్పిడే. తెల్లారులు అయితే జన్ను మార్పిడి కాయలు నువ్వు డైరెక్ట్ తింటా, అది తిన్న కోడి తింటే బ్యాడ్ అంటావేంటి? ఇదంతా చేసి కథ ఏంటంటే ఆ సుబ్బారావు గారు 7వ ఏటో 8వ ఏటో ఏదో జబ్బు చేస్తున్న సంథింగ్ కారణం చేత మాంసం మానేశారు, ఇంటి దగ్గర మానిపించారు. వాళ్ళ వైఫ్ కూడా సమ్ బ్రాహ్మిన్స్ అవడం వాళ్ళ ఇంట్లో తినరు, వాళ్ళ ఇంట్లో తినరు కాబట్టి మనం ఎవరైనా తింటాం వీళ్ళు. ఇది. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.